అతడు ఆమెను జయించాడు. పార్ట్ 2. ఈ రాణి ప్రేమ పురాణం, ఆ ముట్టడికైన ఖర్చులు, మతలబులు ఇవి కావోయి చరిత్రసారం. మామూలుగా అయితే బాత్రూంలో ఎవరైనా సినిమా పాటనో జానపద గీతాన్నో హమ్ చేస్తుంటారు. కానీ రాంప్రసాద్ ఆ ఉదయం పూట శ్రీశ్రీ రాసిన ఓ గేయంలోని ఆ 4 లైన్లు చప్పరిస్తున్నాడు. అతని వృత్తి కాదు కానీ ప్రవృత్తి మాత్రం అదే. నాటకాలు వేయడం, తర్వాత అతనికి ఇష్టమైన విషయం పురావస్తు అధ్యయనం, చరిత్ర పఠనం. కాలంలో వెనక్కి వెళ్ళి మానవుడి పరిణామక్రమం గురించి వివరంగా తెలుసుకోవడం అభిమాన విషయం. ఇతిహాసపు చీకటి కోణంలో కనిపించనివి ఎన్నో. చిరకాలం జరిగిన మోసాలు, బలవంతుల దౌర్జన్యాలు, ధనవంతుల పన్నాగాలు, ఒక వ్యక్తిని మరొక వ్యక్తి, ఒక జాతిని వేరొక జాతి పీడించిన సాంఘిక ధర్మం, భూకంపాలు, ప్రభుత్వ పతనాలు, విప్లవాలు, యుద్ధాలు, కరువులు, వరదలు, చరిత్రంతా తడిసి రక్తమైన కాకుంటే కన్నీళ్లతో. ఈ ఇంట్రెస్ట్ వల్లే రాంప్రసాద్ ఎంఏ ఆర్కియాలజీ చదివాడు. కానీ ఆ క్వాలిఫికేషన్కి సరిపడా ఉద్యోగం రాలేదు. ఏదో ఒక జీవనాధారం కావాలి. అతనికి తల్లిదండ్రులు కానీ పొలం పుట్రా కానీ ఏం లేవు. అతను అనాథ. 10th క్లాస్ సర్టిఫికెట్తో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాలో వాచ్మెన్గా ఉద్యోగంలో చేరాడు. అక్కడ చేరాకే అతను ఎంఏ పూర్తి చేశాడు. వాచ్మెన్గా ఉద్యోగం చేస్తున్నానని అతను ఏ రోజు తక్కువగా ఫీల్ కాలేదు. అది ఓ ఉద్యోగంలానే అనుకునేవాడు. తను అర్జెంటుగా ఒక పెళ్ళికి వెళ్ళవలసిన విషయం గుర్తుకొచ్చి మరో 2 నిమిషాల్లో స్నానం పూర్తి చేసి తయారై బయటికి వచ్చాడు. అతనికి ఇంకా పెళ్ళి కాలేదు. 29 ఏళ్ల వయసైనా అతను ఇంతవరకు ఎవ్వరినీ ప్రేమించలేదు. అట్లా చూస్తూనే మనసును లాగేసిన అమ్మాయి ఇంతవరకు తగల్లేదు. అతను ఎప్పుడూ హుందాగా, డిగ్నిఫైడ్గా ఉంటాడు. అతన్ని చూసిన వాళ్ళు ఎవరైనా అతను వాచ్మెన్ అంటే నమ్మరు. అతని కళ్ళల్లో కదలాడే తెలివితేటలు, ఏ విషయం మీదైనా తనకంటూ ఓ దృక్పథం, విశ్లేషణ, బాడీ లాంగ్వేజ్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. ఇక ఫ్రెండ్స్తో అయితే చాలా జోవియల్గా ఉంటాడు. స్పాంటేనియస్గా జోక్ చేయడంలో అతను మంచి దిట్ట. ఆ రోజు అతనికి డే డ్యూటీ. సాయంకాలం 6 గంటలకల్లా వచ్చేశాడు. ఇక మరుసటి రోజు ఉదయం 9 గంటలకి వెళ్ళాలి. అతను ఆ టౌన్లో ఉన్న కోటలో పనిచేస్తాడు. విష్ణుగిరి కోట టౌన్ నేషనల్ హైవేకి ఆనుకుని ఉంటే, కోట మాత్రం టౌన్కి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. అక్కడ ఓ రాజమందిరం, ఓ రాణిమహల్, పుష్కరిణి, దేవాలయం ఉన్నాయి. దాని చుట్టూ ప్రహరీ గోడ ఉంది. ఈ కోట విజయనగర రాజుల నాటిది. ఈ వంశానికి చెందిన కృష్ణప్రసాద్ ప్రస్తుతం టౌన్లో ఓ పెద్ద నివాసంలో ఉన్నారు. కోట ప్రస్తుతం ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఆధీనంలో ఉంది. అక్కడే రాంప్రసాద్ వాచ్మెన్గా పనిచేసేది. సంవత్సరం క్రితం వరకు అతను గుర్రంకొండలో పనిచేసేవాడు. అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ మీద ఈ ఊరొచ్చాడు. ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా తనకంటూ ఓ ప్రపంచాన్ని సృష్టించుకుంటాడు అతను. అది ఏ ఊరైనా తను వెళ్ళగానే ఒక నాటక కంపెనీని పెట్టి కొంతమంది నటీనటుల్ని పోగు చేసి నాటకాలు ఆడడం అంటే అతనికి చాలా ఇష్టం. ఈ ఊర్లోనూ అతని ఆధ్వర్యంలో విజయలక్ష్మి నాటక కంపెనీ నడుస్తోంది. నాటకాలు లేనప్పుడు చరిత్ర చదువుకోవడం అతని వ్యాపకం. తరతరాల మానవ చరిత్రను, పురాతనమైన సంస్కృత గ్రంథాలను చదవడం అతనికి ఇష్టం. శిలాశాసనాలు, రాగిరేకులను, తాళపత్రాలను డీకోడ్ చేయడం అతనికి అభిమాన విషయం. మన దేశ సంపద అంటే నదులు, పొలాలు కాదు, పుస్తకాలు. మనకి ఎన్ని మంచి గ్రంథాలున్నాయో. ప్రతి విషయం మీద మన వాళ్ళు శాస్త్రీయంగా ఆలోచన చేశారు. కానీ ఆ పుస్తకాలు ఇప్పుడు మూలపడిపోయాయి, ఎవరికీ అందుబాటులో లేవు. అద్భుతమైన ఆ సంస్కృత గ్రంథాలను మన ప్రభుత్వం అనువాదం చేసి ముద్రిస్తే ఎంతో ఉపయోగం. కానీ ప్రభుత్వం ఆ పని చేయదు. అతను బట్టలేసుకుని బయటకొచ్చాడు. తనతో పాటు నాటకాలు వేసే ఓ మిత్రుడి పెళ్ళి. వెడ్డింగ్ కార్డ్ బయటకు తీసి పెళ్ళి ఎక్కడ జరుగుతుందో చూశాడు. అతని రూమ్కి దగ్గరలోనే సత్రం ఉంది. ఈవినింగ్ వాక్ చేసినట్టుగా ఉంటుందని నడవడం మొదలుపెట్టాడు. మరో పావుగంటకి సత్రం చేరుకున్నాడు. అప్పటికే ఫ్రెండ్స్ అంతా చేరిపోయారు. హీరో గారికి స్వాగతం అంటూ ముందుకొచ్చిన కాంతారావు అతడిని సాదరంగా ఆహ్వానించాడు. నాటకాల్లో రాంప్రసాద్ ఎప్పుడూ హీరో వేషాలే వేస్తాడు. అందుకే అతన్ని కాంతారావు హీరో అని పిలుస్తాడు.
అభినయం 4 విధాలు: అంగీకారం, వాచకం, ఆహార్యం, సాత్వికం. ఈ నాలుగింట్లోనూ ప్రసాద్ను కొట్టేవాడు లేడు. భావాలు పలికించడంలోనూ రసాలు ఒలికించడంలోనూ అతడికి అతడే సాటి. ఇక రూపంలో అయితే అతను మన్మధుని అవతారమే. అతడు రంగస్థలం మీదకొస్తే జనం తమను తాము మైమరచిపోవలసిందే. రసానందం అంటారు చూడండి, అది ప్రేక్షకులకు కలిగించడంలో అతను దిట్ట. కాంతారావు టీసీ, రైల్వే టికెట్ కలెక్టర్. నాటకాల పిచ్చి బాగా ఉంది. మంచి నటుడు కూడా. ఏమిటంత ఆలస్యం? పలకరించాడు ఆదినారాయణ. ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆర్ఐగా చేసి రిటైర్ అయ్యాడు. వయసులో ఎంత పెద్దవాడో వేష భాషల్లో అంత చిన్నవాడు. ఎప్పుడు నీట్గా డ్రెస్ చేసుకుని శుభ్రంగా కనిపిస్తాడు. నీ బాడీ ఇండియాది కాదు, ఫారెన్ది అని మిత్రులు భలే మెచ్చుకుంటూ ఉంటారు. 65 ఏళ్ల వయసులో కూడా ఆయనకి చిన్న జలుబు కూడా చేయలేదు. మిగిలిన 2 షుగర్ ఫ్యాక్టరీలో పనిచేస్తారు. వీళ్ళంతా నాటక కంపెనీలో సహచరులు. వాళ్ళలా మాటల్లో ఉండగానే ప్రభావతి హడావిడిగా అక్కడికి వచ్చింది. సంధ్య ఏమన్నా కనిపించిందా అని ప్రసాద్ని అడిగింది ప్రభావతి. సంధ్య ఎవరు అన్నాడు ప్రసాద్. అతనికి తెలియదు ఆమె ఎవరో. మా ఎదురింటి అమ్మాయి అక్షింతలు పట్టుకొచ్చింది అని చెప్పింది ఆమె. అక్షింతలు ఏమైనా కావాలా వదినా? కాంతారావు కల్పించుకుని అడిగాడు. కాదయ్యా బాబు, మా ఆయన ఆ పిల్ల ఇద్దరూ కనబడలేదు అని మరింత ఆందోళనతో అక్కడి నుంచి బయలుదేరింది ప్రభావతి. పెళ్లిలో ఇలాంటి స్పెషల్ ఎఫెక్ట్స్. ప్రసాద్ ఆమె వెళ్ళిన వైపే చూస్తూ అన్నాడు. మరి డైరెక్షన్ ఎవరు అని అడిగాడు. ఇంకెవరు, పురోహితుడు. దీనికి నిర్మాత పెళ్లి కూతురు ఫాదర్ అని చెప్పాడు. ప్రసాద్తో పాటు అందరూ నవ్వుకున్నారు. ఇంతకీ అక్షింతలమ్మాయి మన కృష్ణమూర్తి ఎక్కడికి వెళ్ళారు? ఆదినారాయణకు ధర్మ సందేహం వదల్లేదు. నీకెందుకదంతా అన్నాడు రాంప్రసాద్. ఏం లేదు, పన్నీరు చల్లే అమ్మాయి ఏమన్నా కనిపిస్తుందేమోనని కాంతారావు చమత్కరించాడు. ఇదంతా వింటుంటే చలన్ రాసిన కథ ఒకటి గుర్తొస్తుంది నాకు. ఆ కథంతా క్లుప్తంగా నా మాటల్లో చెబుతాను అన్నాడు ప్రసాద్. ఏమిటో అది అన్నాడు కాంతారావు. అట్లా కాఫీ తాగుతూ చెప్తాను రండి. షామియానాకి దక్షిణం వైపు కాఫీ ఇస్తున్నారు. వాళ్ళు వెళ్ళి ముందు నిలబడేసరికి అక్కడున్న వాళ్ళు అందరికీ కాఫీ ఇచ్చారు. కాఫీ కప్పులు తీసుకొని పక్కకొచ్చి తాగుతున్నారు. ప్రసాద్ ఓ సిప్ చేసి కథ చెప్పడం ప్రారంభించాడు. మా ఊర్లో సుబ్బారెడ్డి అనే వ్యక్తి ఉండేవాడు. బంధువులంటే మహాప్రీతి ఆయనకు. ఎక్కడ ఏ కార్యమున్నా ముందుండేవాడు. దగ్గరుండి అన్ని పనులు జరిపించేవాడు. దీంతో ఎవరింట్లో ఏ కార్యమైనా ముందు ఆయనకు ఆహ్వానం అందేది. ఆయన వచ్చాడంటే ఇక అసలోళ్ళు కూడా విశ్రాంతి తీసుకునేవాళ్ళు. మరి కార్యాలు ఎట్లా జరిపించేవాడు అనుకున్నారా ఆయన? ఎవరికి ఏ లోటు రానిచ్చేవాడు కాదు. మనిషి మనిషిని పలకరించి ఏం కావాలో కనుక్కొని అరేంజ్ చేసేసేవాడు. ఇక పెళ్ళిళ్ళలో ఆయన హడావిడి చెప్పనలవి కాదు. సరిగ్గా నిద్రాహారాలు కూడా ఉండేవి కావు. ఆ రోజుల్లో పెళ్ళిళ్ళలో ముఖ్యంగా బ్యాండు మేళాలు ఉండేవి. ఇప్పుడు పాట కచేరీలు లాగానే. అయితే పాటలకు డ్యాన్సులు చేసేవాళ్ళు. సినిమా పాటల కంటే జానపద గీతాలు ఎక్కువగా ఉండేవి. ఆపై ఆ తర్వాత రూపాంతరం చెంది రికార్డింగ్ డ్యాన్సుల కింద స్థిరపడ్డాయి. సుబ్బారెడ్డి వచ్చిన ఆహుతుల కోసం పెళ్ళిళ్ళలో విధిగా భోగం మేళం పెట్టించేవాడు. అయితే ఓ పెళ్ళిలో భోగం మేళం లేదు. సుబ్బారెడ్డి పెళ్ళి పెద్దగా ఉండి భోగం మేళం లేదేంటి? అందరికీ ఆశ్చర్యంగా ఉంది. ఆయన ఎప్పుడు తీరిగ్గా దొరుకుతాడా, ఆ విషయం అడుగుదామా అని చాలామంది కాచు కూర్చున్నారు. రాత్రి 10 గంటలకు విందు అయిపోయాక సుబ్బారెడ్డి సత్రం ముందు ఆవరణలో విశ్రాంతిగా కుర్చీ వాల్చుకు కూర్చున్నాడు. ఈ సమయం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళంతా ఆయన చుట్టూ గుమిగూడారు. ఏమిటి పెద్దన్నా, భోగం మేళం పెట్టలేదు? ఓ యువకుడు తెగ బాధపడిపోతున్నట్లుగా అడిగాడు. అందరూ అదే ప్రశ్న అడగడానికి గుమిగూడిపోయారని తెలిసి సుబ్బారెడ్డి, ఏం చేయమంటారు, ఈ మధ్య గోవిందప్ప మనవడికి భోగం మేళం పెట్టించాను. ముహూర్తం టైంకి చూసుకునేసరికి భోగం మేళం ఆడటానికి వచ్చిన పిల్ల లేదు, పెళ్ళి కొడుకు లేడు అన్నాడు.
వాళ్ళలా మాటల్లో ఉండగానే ఓ నడి వయస్కుడు మన సుబ్బారెడ్డి దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు. ఏమిటయ్యా అని కంగారు పడుతున్న ఆయన్ని అడిగాడు సుబ్బారెడ్డి. కొంప మునిగిపోయింది మావయ్య, మీ చిన్న కొడలు పెళ్లి కొడుకు కనబడడం లేదు అని చెప్పాడు ఆ వ్యక్తి. వింటున్న వాళ్ళంతా బిగ్గరగా నవ్వేశారు. అని ఆపాడు ప్రసాద్. బ్రహ్మాండమైన కథ చెప్పావు కాంతారావు అన్నాడు. అట్లా ఉంటాయి విషయాలు, ఆ కథంతా తలుచుకుంటూ అన్నాడు రాంప్రసాద్. అంతలో పెళ్లి పందిట్లోకి కాత్యాయని, ఆమె భర్త నారాయణరావు వచ్చారు. ఆయన చేతిలో ఓ ప్లాస్టిక్ చాప ఉంది. అదెందుకు తెచ్చారో ఎవరికీ అర్థం కాలేదు. ఆమె వచ్చి ప్రసాద్ గ్రూప్ ముందు కూర్చోబోతూ ఏమిటి ఆలస్యం అన్నట్టు మొగుడి వైపు చూసింది. ఆయన ఆ చూపులకి భయపడిపోతున్నట్లు వెంటనే చాపపరిచాడు. ఆమె కూర్చుంది. ఆమె చిన్నపాటి రచయిత్రి, ఉత్తరాల శీర్షిక నుంచి వ్యాసాలు రాసే స్థాయికి ఎదిగింది. ఓ సంచలనాత్మకమైన నవల రాయాలని ఆమె కోరిక. అదేమిటయ్యా నారాయణరావు, ఇక్కడ చాపలు కుర్చీలు లేనట్లు ఇంటి దగ్గర నుంచి చాప తెచ్చావు? కాంతారావు అడిగాడు. ఆయన కూడా రైల్వేలో పనిచేస్తున్నాడు. అతన్ని అలా అడిగే పరిచయం ఉంది. దానికి కాత్యాయని అందుకుని సమాధానం చెప్పింది. ఓ తెలుగు మ్యాగజైన్ కోసం పట్టుచీర 10 జాగ్రత్తలు అనే వ్యాసం రాస్తున్నాను. నేను దేన్నైనా రాసే ముందు అనుభవించి ఆపై రాస్తాను. అయితే నెక్స్ట్ వ్యాసం ఏమిటో నారాయణరావు భార్యను భయంగా అడిగాడు. ద్రౌపది 5 భర్తలు అన్నది కాత్యాయని. అంతే, దబ్బున పడిపోయాడు నారాయణరావు. ముహూర్తం అయిపోయింది, మంగళసూత్ర ధారణ జరిగిపోయింది. భోజనాలు చేసి ఇటే రిహార్సల్స్కి వెళ్ళిపోదాం అన్నారొకరు. సరే, ప్రసాద్ కూడా ఓకే చేయడంతో అందరూ కలిసి భోజనాలకు కూర్చున్నారు. వాళ్ళ ముందు వేసి ఉన్న టేబుల్ ఊగుతోంది. అబ్బాయ్, టేబుల్ ఊగుతోంది, కింద పెట్టడానికి ఏదైనా రాయి ఉంటే తీసుకురా. టేబుల్ కాళ్ళు 4 నేల మీద సరిగ్గా ఆనడం లేదని గుర్తించిన కాంతారావు విస్తర్లు వేయడానికి వచ్చిన సర్వర్తో అన్నాడు. దానికి రాయి ఎందుకులేండి సార్, మేం వండిన గారు తెస్తానుండండి అని లోపలికి వెళుతుంటే ఆ కుర్రాన్ని అట్లా చూస్తుండిపోయాడు కాంతారావు. ఆ మాటలు విని నాకు భయమేస్తుందిరా అన్నాడు షుగర్ ఫ్యాక్టరీ ఉద్యోగి. అందులో ఒకతని పేరు రామ్దాసు, రెండో వ్యక్తి పేరు గోవర్ధన్. వాళ్ళు ఆలోచించేలోగానే వడ్డన చేయడం ప్రారంభమైంది. భయపడినంత దారుణంగా ఏం లేవు, బాగానే ఉన్నాయి వంటలు. భోజనాలు చేయడం అయ్యేటప్పటికీ 9 గంటలైంది. అందరూ కలిసి పంచాయతీ ఆఫీస్కి వచ్చారు. రిహార్సల్స్ జరిగేది అక్కడే. ఆఫీస్ ముందు వరండా ఉంది, లైట్లు కూడా 2 ఉన్నాయి. సర్పంచ్ పర్మిషన్ తీసుకుని వాళ్ళు వేయబోయే నాటకానికి రిహార్సల్స్ చేసుకుంటున్నారు. వాళ్ళు వెళ్ళేటప్పటికే మోహన్ రావు, విక్టర్ ఉన్నారు. మోహన్ రావు నాటకాలు నేర్పించే గురువు, మంచి హార్మోనిస్ట్. విక్టర్ ఆర్టీసీ ఎంప్లాయ్, తబలా వాయిస్తుంటాడు. రాబోయేది విజయదశమి. ఆ సందర్భంగా దక్షయజ్ఞం పౌరాణిక నాటకం వేస్తున్నారు. వాళ్ళు వెళ్ళేటప్పటికీ మోహన్ రావు పాత జ్ఞాపకం ఏదో చెప్తున్నారు. వాళ్ళు మౌనంగా విష్ చేసి కూర్చున్నారు. మోహన్ రావు చెప్తున్నాడు, లక్ష్మి, సరస్వతి ఒక దగ్గర ఎప్పుడూ ఉండవని అంటారు. అదేం కర్మో, మొట్టమొదటి నుంచి నాకు దరిద్రమే. నాటకాలు నేర్పిస్తూ పొట్టపోసుకునేవాణ్ణి. ఓసారి ఓ గ్రామంలో నాటకం. అక్కడి సర్పంచ్కు ఆలు కూడా రావు. మంచి సౌండ్ పార్టీ కాబట్టి దుర్యోధనుడి పాత్ర ఇచ్చాం. 3 నెలలు ప్రాక్టీస్లో కూడా ఏం ఇంప్రూవ్మెంట్ లేదు. మోహన రాగంలో పాడమంటే బీమ్ ప్లాస్ ఎత్తుకునేవాడు. తాళజ్ఞానం బొత్తిగా లేదు. సర్పంచ్ ఏమంటాం, మరీ ఆయన తీసేద్దామంటే నెల టంచనగా ఆయనిచ్చే 1000 రూపాయలు పోతాయి. అంత డబ్బిచ్చే మొనగాడి ఇక ఎవడూ లేడాయే. చివరికి నాటకం వేసే రోజొచ్చింది. దుర్యోధనుడి వేషానికి సర్పంచ్ పరమ చండాలంగా ఉన్నాడు. పద్యం ఎత్తుకున్నాడు. కలరా ప్రబలితే జనం ఎట్లా గగ్గోలు పెడతారో అట్లా తయారైంది. కానీ గ్రహించడు మానవుడు. రాగం తీస్తూనే ఉన్నాడు. నేను చివరికి హార్మోనియం ఆపేశాను.
కానీ అతను మాత్రం నిలపలేదు. పసిపిల్లలు ఏడుపు మొదలుపెట్టారు. స్త్రీలైతే మొగుడు చచ్చినంత దీనంగా మొఖాలు పెట్టారు. చివరికి అలుపొచ్చి ఆపాడు. ఇంతలో ఆడియన్స్లో ఎవరో కొంటె కుర్రాడు వన్స్ మోర్ అన్నాడు. అది నిజంగా తన ప్రతిభే అనుకున్నాడు. మళ్ళీ ఎత్తుకున్నాడు. ఈసారి పసిపిల్లలకి విరోచనాలు మొదలయ్యాయి. ఒకరిద్దరు వృద్ధులకి పోయే ప్రాణం వచ్చే ప్రాణం అయ్యింది. స్త్రీలు శోకాలు ప్రారంభించారు. ఇక భరించలేకపోయారు జనం. చెప్పులు, కోడిగుడ్లు, టమాటాలు ఒక్కటేమిటి చేతికి దొరికింది విసిరారు. కానీ అప్పటికీ వదలడు మానవుడు. ఇదంతా తన ప్రత్యర్థులు చేసిన కుట్ర అనుకున్నాడు. చాల్లే అని సైగలు చేయడం మొదలుపెట్టాను. జనం గగ్గోలు. నా సైగలు చూసి విసిగి కాబోలు అలా మైక్ ముందే నిలబడి నా వైపు చూస్తూ, నెలకు 1000 రూపాయలు దొబ్బావే, వాయించు అని అరిచాడు. నేను భయపడిపోయాను. ఊరి సర్పంచ్ ఏమైనా చేసే వీలుందని వాయించడం ప్రారంభించాను. రాగం ప్రారంభమైంది. భూకంపం వస్తే ఇళ్లలోంచి జనం ఎలా పరిగెడతారో అలా పరిగెత్తడం ప్రారంభించారు జనం. మరీ అతనే స్థాయిలో పద్యం పాడాడో ఊహించండి అంటూ ముగించాడు. మరో 10 నిమిషాలకి రిహార్సల్స్ మొదలైనాయి. దక్షయజ్ఞంలో ప్రసాద్ శివుడి వేషం. అతను పాడుతుంటే శివుడే దిగివచ్చాడేమోననిపిస్తుంది. తన రిహార్సల్స్ ముగిసేటప్పటికి రాత్రి 10 అయింది. ఉదయం డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి రిహార్సల్స్ నుంచి రావడంతోనే పడుకుండిపోయాడు ప్రసాద్.